ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆయన ప్రేమ ఎలాంటిదంటే పగవానికి కూడా భోజనం పెట్టమంటున్నాడు. ఈ వీడియో చూస్తున్న సహోదరి సహోదరుడా, మిమ్మల్ని ద్వేషించే వారికి అన్నం పెట్టగలరా? సామెతలు 25వ అధ్యాయము 21వ వచనములో ఉన్నది. ఈ మాట నేను చదువుతున్నాను, ప్రతి ఒక్కరు కూడా వినండి. నీ పగవాడు ఆకలి గొనిన ఎడల వానికి భోజనం పెట్టుము. దేవుడికి స్తోత్రం. అలాగే మీరు ఇంకో మాట మనం తెలుసుకోగలుగుతున్నాం. మొదటి యోహాను పత్రికలో ఈ మాట కూడా మీకు వివరంగా వివరిస్తున్నాను. మొదటి యోహాను పత్రికలో 4వ అధ్యాయం 7-8 వచనాలు చదువుతున్నాను. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించే ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడై దేవునిని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు. ఈరోజు ఎంతమంది మాటలు వింటున్నారు? ఎంతమంది ఈరోజు ఈ వాక్యం విన్నారు? మీ జీవితంలో మనుషులు ప్రేమతో ఉంటే మీరు పగస్తుని ప్రేమించలేరు. అందుకే ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. మార్కు సువార్తలో కూడా 12వ అధ్యాయం 31, నిన్నువలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఇలాంటి ప్రేమ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఇలాంటి ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? మీ జీవిత కాలంలో ప్రపంచమంతా డబ్బులిచ్చి ఎక్కడైనా ప్రేమను కొనగలరేమో, కొనలేరు. కాటాలు వేస్తే తోగదు. కేవలము బైబిల్ గ్రంథంలో మాత్రమే ఆ ప్రేమ కనిపిస్తుంది. ఆ ప్రేమ స్వరూపియే యేసు ప్రభువారు. ఆ ప్రేమను పొందుకున్న ప్రతి ఒక్కడు కూడా జీవితకాలం అంతయు సంతోషముతో, శాంతితో బ్రతుకుతాడు, సమాధానంతో బ్రతుకుతాడు. ఎవరు ఎన్ననుకున్నా పట్టించుకోడు. ఈ ప్రేమ నీకు కావాలి అంటే బైబిల్ గ్రంథం చదువు. నిజమైన దేవుణ్ణి తెలుసుకో. సర్వకోటి సృష్టికర్త, పరిశుద్ధుడు, శక్తివంతుడు యేసయ్యను తెలుసుకో. ఆయన ప్రేమను పొందుకో సహోదరి సహోదరుడా. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బ్రదర్ సైలెస్ పాల్ యూట్యూబ్ ఛానల్ మీకు నచ్చితే, దేవుని మాటలు, మంచి మాటలు మీ హృదయానికి తాకితే సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.